ప్రపంచంలో ఏదైనా సరే సోషల్ మీడియా ఊపు తెచ్చేస్తుంది. రాజులను చేస్తుంది, పేదలని చేస్తుంది. అది సోషల్ మీడియానే. ఫేమస్ చేస్తుంది, ఎత్తి కింద పడేస్తుంది. అది సోషల్ మీడియా ద్వారానే సాధ్యం. ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఇటువంటిదే తాజాగా జిబ్లీ, కొంతమంది జిబ్లీ అంటున్నారు, కొంతమంది గిబ్లీ అంటున్నారు. సరే, పక్కన పెడితే ఈ ఇమేజెస్ క్రియేట్ చేస్తున్నారు చాట్ జీపీటీలో. అది ప్రీమియం యూజర్లకు అందుబాటులో ఉంది. కొన్ని ప్లాట్ఫామ్స్ మీద అంటే గ్రాక్లో ఇలా కొన్నిట్లో ఫ్రీగా ఉంది. కాకపోతే గ్రాక్లో చేయాలంటే ట్విట్టర్ అకౌంట్ ఉండాలి. కానీ చాట్ జీపీటీలో వచ్చినంత యాక్యురసీగా అంటే ఆ విధంగా ఇమేజెస్ కొద్దిగా గ్రాక్లో వచ్చే ఇమేజెస్ కొద్దిగా తేడా ఉంటాయి. కానీ మీరు మీ పర్సనల్ ఫోటోలు అంటే సరే, జెంట్స్ ఫోటోలు అంటే తీసి పక్కన పెట్టండి, లేడీస్ ఫోటోలు, ఆ ఫోటోలు కానీ మీరు ఆ వెబ్సైట్లో కానీ ఇస్తే దీనికి సెక్యూరిటీ ఉంటుందా? ఎందుకంటే ఇంతకు ముందే చూసాం, మన డేటాని అమ్మేసుకుంటారు. కాకపోతే కొన్ని దేశాల్లో కఠినమైన ఆంక్షలు ఉంటాయి, కొన్ని దేశాల్లో ఉండవు. అటువంటి దేశాల్లోకి మన ఫోటోలు కానీ వెళ్ళినాయి అంటే పరిస్థితి ఏమిటి ఆలోచించండి. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ యుగంలో మార్ఫింగ్ వీడియోలు కోకొల్లలు, మార్ఫింగ్ ఫోటోలు కోకొల్లలు. అటువంటి సమయంలో కుటుంబంలో ఉన్న వారి ఫోటోలు కానీ వెళ్ళినాయి అంటే బయటికి, ఇక మీ డేటాకి ప్రైవసీ ఎక్కడ ఉంది అంటే మీ డేటా బహిర్గతం అయిపోతుంది. అది ఏదైనా కానీ ఇక ఆ వెబ్సైట్లలో మీరు కానీ లాగిన్ అయితే మీ డేటా అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీకు ఆ ఇమేజెస్ కావాలా వద్దా అనేది ఆలోచించుకొని మీరు దిగండి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, ఇది వైరల్ అయింది, అది వైరల్ అయిందని మన డేటాని వాళ్ళ చేతిలో పెడితే అంతే, కొంప కొల్లేరి. ఆలోచించుకోండి, ఇంకా మీ ఇష్టం.